చరిత్ర హీనంగా ఉంది, అందుచేత ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ డౌన్ ఫాల్, కింద పడిపోయినాడు, మట్టిలో కలిసిపోయినాడు. చూడండి, కనుక మనం రక్షించేది ఏంటంటే మన క్యారెక్టర్, మన మొరాలిటీ, మన యొక్క చరిత్ర, మన యొక్క నిర్మల మనస్సు. అది లేకుండా తక్కిన ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో రాణించడండి అది. ఆనాడు హిరణ్యకశిపుణ్ణి ప్రహ్లాదుడట నిలదీసి అడిగినాడు, మీకు తెలుసు కదండి. నాన్నగారు, లోకములన్నీయున్ గడియలో నజయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారూరన్, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. ఎంత చక్కగా బోధించాడు. నాన్న, నువ్వు లోకాలన్నీ జయించేసావు, ఏమి లాభం? నీ ఇంద్రియములనేటువంటి శత్రువులు నీ హృదయంలోనే ఉన్నారు, వారిని జయించలేదే, బయట శత్రువులందరినీ జయించినావు అని చెప్పి నిలదీసి అడిగాడండి. కనుక ప్రతివారు ఎంత గొప్పవారైనప్పటికీ ఈ అరి షట్ అంటే 6 మంది శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సరి. ఈ శత్రువుల దగ్గర ఉంటే ఇక మానవుడికి శాంతి ఎక్కడ వస్తుంది?